Question number 1, assertion reason question. Ctet క్వశ్చన్ పేపర్లో అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తారు. నేను దీని మీద ఒక వీడియో చేసి వేశాను, హౌ టు సాల్వ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అని చెప్పి. ప్లీజ్ టేక్ అవుట్ టైమ్ అండ్ వాచ్ దట్ వీడియో అట్లీస్ట్ వన్స్ టు గెట్ క్లారిటీ ఆన్ హౌ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. నౌ లెట్ us కంటిన్యూ. ఇప్పుడు ఇందులో అసర్షన్ని రీజన్ని ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ లాగా చదువుతాం. ఫస్ట్ అసర్షన్, the physical development of children is important as it also influences a child's social and cognitive development. పిల్లల్లో ఏదైతే ఫిజికల్ డెవలప్మెంట్ అవుతుందో దాని వెంబడే మనము సోషల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవటం కూడా చూస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే పిల్లలు నడవటం మొదలు పెడతారో, పరిగెత్తడం మొదలు పెడతారో, మనం వాళ్ళని తీసుకుని పార్క్కి వెళ్తాం. పార్కులో వాళ్ళు వేరే పిల్లలతో ఆడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో వెన్ దే స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ దోస్ చిల్డ్రన్, ఆటోమేటికలీ వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇదే కాకుండా వాళ్ళు మిగతా పిల్లలు ఎలా చేస్తున్నారా అని అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా చేయటం మొదలు పెడతారు. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఈ రెండే కాకుండా బికాస్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్, యాక్చువల్లీ మీరు చూస్తే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంటుంది. సో దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి మనం చూస్తే దిస్ ఈజ్ ట్రూ. Now let us read reason as an independent statement. All aspects of development are interrelated in childhood and greatly influence each other. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో మనం చూసినట్టే ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు అది అయ్యింది కాబట్టి మనకి ఈ రెండు కూడా అయ్యాయి. దట్ మీన్స్ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో సెకండ్ స్టేట్మెంట్ రీజన్ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే అది కూడా ట్రూ. రెండు ట్రూ అన్నప్పుడు మనకి 3 and 4తో పని లేదు. యువర్ ఆన్సర్ లైస్ ఓన్లీ బిట్వీన్ 1 and 2. ఇప్పుడు 1 or 2 అని తెలియాలంటే మధ్యలో మనం బికాజ్ అని చెప్పి రాసుకుని అసర్షన్ని, రీజన్ని సింగిల్ సెంటెన్స్ లాగా చదవాలి. The physical development of children is important as it also influences a child's social and cognitive development because all aspects of development are interrelated in childhood and greatly influence each other. ఇది మీనింగ్ఫుల్గా ఉంది, సెన్సిబుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ 1 is your answer. Question number 2, the principle that suggests growth follows a pattern beginning from head and then proceeding to the rest of the body is. ఇది జనరల్లీ మనము ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు చూస్తాము, లేదు అంటే ప్రీనేటల్ స్టేజ్లో చూస్తాం, అంటే వూంబ్లో, యూటిరస్లో ఉన్నప్పుడు చూస్తాం. ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, తర్వాత నెక్ డెవలప్ అవుతుంది. ఇది అయిన తర్వాత స్పైనల్ కార్డ్ లేదా బ్యాక్ బోన్ ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఇది అయ్యాక కానీ కాళ్ళు డెవలప్ అవ్వవు లేదా కాళ్ళల్లో బలం రాదు. సో ఇలా హెడ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత కాళ్ళ దాకా రావటాన్ని, లాస్ట్కి కాళ్ళ దాకా లేదా టో దాకా రావటాన్ని మనము సెఫాలోకార్డల్ ప్రిన్సిపల్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 3, డాష్ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్రీడిటర్మిన్ అన్ఫోల్డింగ్ ఆఫ్ జెనెటిక్ డిస్పోజిషన్స్. పిల్లల్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళల్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ లేదా బిహేవియర్ ఎలా ఉంటుంది ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. లేదా వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా ఉండగలుగుతున్నారు, చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా, ఇవన్నీ వాళ్ళల్లో బయటపడతాయి. అసలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ వాళ్ళకి ఉన్న జీన్స్లోంచి వస్తున్నాయి. వాట్ క్యారెక్టరిస్టిక్స్ దే క్యారీ ఇన్ దేర్ జీన్స్, అవి ఒక ఏజ్ వచ్చేసరికి అవి బయటపడతాయి. ఇవి బయటపడటానికి మనం ఏం చేయక్కర్లా, అవి న్యాచురల్గానే బయటపడతాయి. ఆ టైం ఎప్పుడైతే ఆ జీన్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయో ఆ ఏజ్ని మనము మెచ్యురేషన్ అని చెప్పి అంటాం. సో మెచ్యురేషన్ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్రీడిటర్మిన్ అన్ఫోల్డింగ్ ఆఫ్ జెనెటిక్ డిస్పోజిషన్స్. క్వశ్చన్ నెంబర్ 4, అకార్డింగ్ టు జీన్ పియాజే, which of the following factors are influential in determining the course of cognitive development? అంటే జీన్ పియాజే ప్రకారం వీటిలలో ఏవి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో మనకి హెల్ప్ చేస్తాయి? కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కండిషనింగ్, పనిష్మెంట్ అనేవి చాలా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కాబట్టి దీస్ డు నాట్ హెల్ప్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. వీఆర్ లెఫ్ట్ విత్ మెచ్యురేషన్, యాక్టివిటీ అండ్ సోషల్ ఎక్స్పీరియన్స్. మెచ్యురేషన్ అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు జెనెటికల్లీ మనకి ఆ క్వాలిటీ ఉంటే మనము ఒక పనిని చేయగలుగుతాం. సో మెచ్యురేషన్ డస్ హెల్ప్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఈజ్ యాక్టివిటీ. మనం ఎప్పుడైతే పిల్లలకి యాక్టివిటీ ఇస్తామో వాళ్ళు ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం పిల్లల్నే చూస్తాం, మన ఇంట్లో పిల్లలే చూస్తాం, వీ గివ్ దెమ్ బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చి ఇల్లు ఎలా కట్టాలి అని మనం నేర్పించాం.
వాళ్ళే పక్కన పిక్చర్ని చూసి వాళ్ళంతట వాళ్ళు ఆ ఇంటిని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎలా కన్స్ట్రక్ట్ చేశారు? దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్ వైల్ డూయింగ్ ద యాక్టివిటీ. సో యాక్టివిటీ హెల్ప్స్ ఆర్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. లాస్ట్ ఈజ్ సోషల్ ఎక్స్పీరియన్స్. సోషల్ ఎక్స్పీరియన్స్ అంటే మిగతా వాళ్ళతో కలవటం, వాళ్ళ ఏజ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలవటం, లేదా పెద్దవాళ్ళతో కలవటం. ఇలా పార్క్కి వెళ్ళి కలుస్తారు, స్కూల్లో కలుస్తారు. ఇలా కలిసినప్పుడు వాళ్ళల్లో అవతల వాళ్ళ నుంచి చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో సోషల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ది కోర్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఆప్షన్స్ 1, 4 and 5 అన్నది వీళ్ళు ఇందులో ఇవ్వలేదు, బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1, 4 and 5. Question number 5. According to Jean Piaget, a child who believes that water when poured from one container to another gains or loses in quantity depending on the shape of the second container. అంటే మనము ఒక వెజిల్లో సపోజ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసిచ్చి ఒక బీకర్లో అదే గ్లాస్ ఆఫ్ వాటర్ని మనము ఇందులోకి పోసి ఎందులో ఎక్కువ వాటర్ ఉంది అంటే పిల్లలు దాన్ని బీకర్లో ఉన్న వాటర్ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్లో దే డోంట్ అండర్స్టాండ్ క్వాంటిటీ, వెయిట్, వాల్యూమ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళకి అర్థం కావు. ప్లస్ షేప్ చేంజ్ చేసినంత మాత్రాన క్వాంటిటీ ఆర్ వాల్యూమ్లో చేంజ్ రాలేదు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు. దట్ మీన్స్ దే ల్యాక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్. ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే మనము హ్యాస్ నాట్ అటైన్డ్ కన్జర్వేషన్, హ్యాస్ నాట్ మాస్టర్డ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఈజ్ లిమిటెడ్ ఇన్ థింకింగ్ డ్యూ టు యానిమిజం, ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ సీరియేషన్లో ఆప్షన్ 1 హ్యాస్ నాట్ అటైన్డ్ కన్జర్వేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 6. The correct sequence of stages of cognitive development given by Piaget. Piaget cognitive development stages. First is sensory motor, pre-operational stage, tarvata concrete operational stage, and then comes formal operational stage, stage 1. Option 1 is the correct answer. Question number 7. Neha resists eating sweets. Her mother has got for gas because she might get caught. అంటే వాళ్ళమ్మ గ్యాస్ కోసం అని చెప్పి స్వీట్స్ తెచ్చి ఇంట్లో ఉంచింది. తినాలని అనిపించినా కూడా నేహా తినట్లేదు, ఎందుకంటే వాళ్ళమ్మకు తెలిస్తే వాళ్ళమ్మ తిట్టడమో కొట్టడమో చేస్తుంది. దట్ మీన్స్ షీ ఈజ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. ఈ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్లో 3 స్టేజీలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ అంటాం. ఈ ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీలో మళ్ళా 2 స్టేజీలు ఉంటాయి. స్టేజ్ 1 ఏదైతే ఉందో దట్ ఈస్ దిస్ పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. స్టేజ్ 2 ఇస్ దిస్ ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్. ఫస్ట్ 1 ఏదైతే మనం పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్ అంటున్నామో, పనిష్మెంట్కి భయపడి ఒక తప్పుని చేయకుండా ఉండటాన్నే మనము పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్ అంటున్నాం. సెకండ్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్. దీన్ని మనము ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అని కూడా అంటాము. ఇట్స్ బేసికలీ లైక్ టిట్ ఫర్ టాట్. వాళ్ళు ఒక తప్పు చేస్తే మనం కూడా వాళ్ళకి ఒక తప్పుని రిటర్న్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్. క్వశ్చన్ నెంబర్ 8. యాజ్ పర్ డాష్ థియరీ, చిల్డ్రన్ లెర్న్ త్రూ ఇంటరాక్షన్ విత్ మోర్ నాలెడ్జబుల్ పియర్స్ అండ్ అడల్ట్స్. దిస్ మోర్ నాలెడ్జబుల్ పియర్స్ అండ్ అడల్ట్స్ అంటే మనకి లీవ్ వైగాట్స్కీస్ థియరీ గుర్తుకు రావాలి. ఇందులోనే మనకి ZPD అని స్కాఫోల్డింగ్ అని చెప్పి అవన్నీ వస్తాయి. ఇన్ విచ్ వీ నీడ్ ఎ మోర్ నాలెడ్జబుల్ పర్సన్. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు లీవ్ వైగాట్స్కీ? లీవ్ వైగాట్స్కీ ప్రకారం ఈ 4గిట్లో ఏది అన్నిటికంటే ఇంపార్టెంట్? లీవ్ వైగాట్స్కీ సోషో కల్చరల్ థియరీలో కల్చరల్ కాంటెక్స్ట్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ చేస్తుంది. కల్చరల్ కాంటెక్స్లో మనకి లాంగ్వేజ్ వస్తుంది, లేదా సింబల్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏదైతే మన కల్చర్లోంచి వస్తాయో ఇవన్నీ మనకి ఈ లీవ్ వైగాట్స్కీ థియరీలో వస్తాయి. కల్చరల్ కాంటెక్స్లో లాంగ్వేజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఉంటుంది. లాంగ్వేజ్ వల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఏదైనా సరే మనకి లాంగ్వేజ్లో మనం చదివినప్పుడు అది మనకి అర్థమయ్యి ఇంటర్నలైజ్ చేసుకున్న తర్వాత మనకి నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఇలా వేరే వేరే ఏవైతే ఉంటాయో మన కల్చర్లో వాటి ద్వారా మనకి నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునేందుకు ఒక మీడియా లాగా హెల్ప్ చేస్తుంది.
సో కల్చరల్ కాంటెక్స్ట్ అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు లీవ్ వైగాట్స్కి. Question number 10. In Howard Gardner's theory of intelligence, the ability to manipulate both the body and objects is referred to as. Howard Gardner prakaram there are 8 types of intelligences. One is linguistic, logical mathematical, spatial, musical, bodily kinesthetic, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, న్యాచురలిస్టిక్. ఇందులో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది అబౌట్ బాడీ అండ్ ఆబ్జెక్ట్స్. బాడీ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 11. విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్స్. దిస్ ఈజ్ ఆల్సో హార్వర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గురించే. ఈ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు మెంటల్లీ ఆబ్జెక్ట్స్ని ఇమాజిన్ చేసుకోగలరు, లేదా మనము మాటల్లో చెప్తే ఏదైనా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని కూడా వాళ్ళు దే కెన్ విజువలైజ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్. మ్యాప్స్, డయాగ్రామ్స్, జామెట్రిక్ షేప్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది ఇలాంటి పిల్లలకి. ఇలాంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇలాంటి పిల్లలు జనరల్లీ పెద్దయ్యాక దే టెన్ టు బికమ్ ఆర్టిస్ట్, ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నౌ లెట్ us go back to the question. Visual spatial intelligence includes the capacity to think in images and pictures, to visualize accurately and abstractly, sensitivity to rhythm, pitch, meter, tone, melody. This is musical. Ability to comprehend and create poems and stories and poems anedi linguistic. Ability to classify natural forms such as animal and plant species and rocks and mountain types anedi naturalistic intelligence. So option 1, the capacity to think in images and pictures, to visualize accurately and abstract is the correct answer. Question number 12. A teacher's remark to boys in a co-education class, be strong and don't behave meekly like girls. అంటే గర్ల్స్ మీక్గా బిహేవ్ చేస్తారు అని చెప్పి టీచర్ రిమార్క్ ఉంది. సో ఇలా ఒక జెండర్ని ఇలా ఉంటారు లేదా అలా ఉంటారు, దే లైక్ దిస్, దే లైక్ దాట్ అనేది మనం ఏదైతే సొసైటీ చెప్తుందో దాన్ని జెండర్ స్టీరియోటైపింగ్ అని చెప్పి అంటాం. Question number 13. What should be the pedagogical strategies in a classroom with diverse learners? Different types of learners ఉంటారు. వాళ్ళ లెర్నింగ్ స్టైల్ వేరే ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళకి ఏదైనా డిజబిలిటీ ఉండొచ్చు, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దే కమ్ ఫ్రమ్ ఏ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్ రీజియన్, ఆర్ దే మే బీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు క్లాస్లో. అలాంటప్పుడు ఈ 4 ఏ స్ట్రాటజీ మనము క్లాస్ రూమ్లో వాడచ్చు? Reasonable accommodation, standardized assessment, decontextualized curriculum, inflexibility in approach. రీజనబుల్ అకామిడేషన్ అంటే మనము పిల్లలకి సూట్ అయ్యేట్టు టు సూట్ ద ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ ద లెర్నర్స్ మన దగ్గర ఏదైతే కరికులం ఉంటుందో లేదా మన దగ్గర ఉన్న అసెస్మెంట్స్ని వీ మేక్ అప్రోప్రియేట్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ అకామిడేషన్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. దాన్ని మనము రీజనబుల్ అకామిడేషన్ అంటాం. సో మనం ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్స్ అకామిడేషన్స్ చేస్తామో అందరి పిల్లలకి దాంట్లో టేక్ పార్ట్ తీసుకుని వాళ్ళు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. దట్ మీన్స్ we are actually providing equal access to education to all types of learners. Second, standardized assessment. Standardized assessment ante one size fits all laga. ఒకటే టైప్ ఆఫ్ లెర్నింగ్ స్ట్రాటజీ ఉంటుంది, ఒకటే టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది, ఆర్ ఒకటే టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇలా మనము ఓన్లీ వన్ టైప్ ఒక క్లాస్లో వాడినప్పుడు ఇట్ డస్ నాట్ సూట్ ద నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెర్నర్స్. ఇప్పుడు అసెస్మెంటే ఉంటుంది. కొంతమంది పిల్లలు క్వశ్చన్ ఆన్సర్ని ఇలాబరేట్గా చాలా మంచిగా రాసి వాళ్ళ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమందికి కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ దే మే నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, ఆర్ వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ లాగా ఇచ్చి లేదా ఏ యాక్టివిటీ చేస్తే మనకి ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అంటే ప్రాబబ్లీ దే కెన్ డూ దట్ యాక్టివిటీ అండ్ షో యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఇలా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు కాబట్టి మనము స్టాండర్డైజ్డ్ అసెస్మెంట్ చేసినప్పుడు ఇట్ డస్ నాట్ సూట్ ద నీడ్స్ ఆఫ్ డైవర్స్ లెర్నర్స్ ఇన్ ద క్లాస్. సో ఈ పెడగాగికల్ స్ట్రాటజీని మనము క్లాస్లో వాడకూడదు. థర్డ్ ఈజ్ డీకాంటెక్స్చువలైజ్డ్ కరికులం. అంటే
ఏదైతే వాళ్ళ రియల్ లైఫ్, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా కాకుండా వేరే కల్చర్ గురించి మనము కరికులంలో మనము దాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటే పిల్లలు రిలేట్ చేయలేరు. ఇప్పుడు మనం యూఎస్ కరికులంని చాలా స్టాండర్డ్గా ఉంటుంది కదా అని చెప్పి మనము ఇండియాలోకి తీసుకొస్తే ఇండియన్ పిల్లలు దే మే నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ దే మే నాట్ బీ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. దాన్ని మనము డీకాంటెక్స్చువలైజ్డ్ కరికులం అంటాం. సో కరికులం అనేది మన రీజియన్, మన కల్చర్కి సంబంధించి పిల్లలు రిలేట్ చేయగలిగేట్టు ఉండాలి. ఫోర్త్, ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ అప్రోచ్. ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే ఒకటి మనం డిసైడ్ చేసుకుని దానికి వేరే ఏది కూడా వేరే వాళ్ళకి సూట్ అయ్యేట్టు మనం దాన్ని చేంజ్ చేయలేకపోతే దాన్ని మనము ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో ఈ 4 వాట్ షుడ్ బి ద పెడగాగికల్ స్ట్రాటజీ ఇన్ ఏ క్లాస్ రూమ్ విత్ డైవర్స్ లెర్నర్స్ అంటే ఆప్షన్ 1 రీజనబుల్ అకామిడేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 14. Which of the following is an important aspect related to assessment for learning? Assessment for learning లో ఈ 4 ఏది వస్తుంది? Single strategy of assessment can provide complete information about a child's progress and learning. ఇందాక చెప్పినట్టే ఒకే అసెస్మెంట్ మెథడ్ పెడితే ఒక పిల్లల గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే వీ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ కాబట్టి ఒకే అసెస్మెంట్ మెథడ్ పెట్టి పిల్లల గురించి మనము ఏమీ చెప్పలేం. ఒకటే చైల్డ్లో కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ బయటపడాలంటే వీ షుడ్ యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్. సెకండ్, ఇట్ సర్వ్స్ టు అబ్జర్వ్ చేంజెస్ ఇన్ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్ అనేది కరెక్ట్. అసెస్మెంట్ యొక్క ఫోకస్ ఏదైతే ఉంటుందో మనం జనరలీ ఇట్ ఈస్ టు నో ద లెర్నింగ్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్. ఎందుకంటే పిల్లలు వాళ్ళ వీక్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనము అడిషనల్ సపోర్ట్ అండ్ ఇంటర్వెన్షన్ ఇవ్వాలి అంటే వీ షుడ్ బి ఏబుల్ టు అసెస్ దేర్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్. థర్డ్, ఇట్ డస్ నాట్ ఐడెంటిఫై ఇండివిజువల్ అండ్ స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసెస్మెంట్ యొక్క ఫోకస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్. ప్రోగ్రెస్తో పాటు పిల్లలకి ఏం అర్థమవుతోంది, ఏం అర్థం కాలేదు, ఏ కాన్సెప్ట్ కష్టం అనిపించింది, ఏది ఈజీ అనిపించింది అన్నది కూడా మనము పిల్లల్ని ఈ అసెస్మెంట్ ద్వారా తెలుసుకోగలుగుతాం. సో ఇట్ ఐడెంటిఫైస్ ది ఇండివిజువల్ అండ్ స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆల్సో. ఫోర్త్ వన్, ఇట్ హెల్ప్స్ చిల్డ్రన్ టు ఐడెంటిఫై చిల్డ్రన్ హూ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అని చెప్పి మనము ఐడెంటిఫై చేయాలి అంటే దే హ్యావ్ టు గో త్రూ డయాగ్నోస్టిక్ టెస్ట్. అంతేగాని మనం మామూలు అసెస్మెంట్ చేసేసి పిల్లల్ని ఐడెంటిఫై చేసి దే ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ అని చెప్పి చెప్పలేం. సో ఆప్షన్ 2, ఇట్ సర్వ్స్ టు అబ్జర్వ్ చేంజెస్ ఇన్ లెర్నింగ్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 15. ఎయిమ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బీ టు ఇండ్యూస్ ఫియర్ అండ్ స్ట్రెస్ ఇన్ ద చిల్డ్రన్. అసెస్మెంట్ యొక్క ఎయిమ్ ఏంటి? అసెస్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎందులో అయితే మనము ఫోకస్ జనరల్లీ పిల్లల లెర్నింగ్ ప్రోగ్రెస్ మీద ఉంటుంది. వాళ్ళు మనం నేర్పించింది వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యింది, లేదా వాళ్ళకి మనం చెప్తున్న స్కిల్ ఎంతవరకు వాళ్ళు నేర్చుకోగలిగారు, సో వాళ్ళ లెర్నింగ్ జర్నీలో ప్రోగ్రెస్ ఎంత అయింది అని చెప్పి చూస్తాం. సో మనం ఎప్పుడైతే వాళ్ళ వీక్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేస్తామో అప్పుడు వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇచ్చి ఇంటర్వెన్షన్ ఇచ్చి మన టీచింగ్ స్ట్రాటజీని అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేలాగా చూస్తాం. సో ఎయిమ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి టు ఇండ్యూస్ ఫియర్ అండ్ స్ట్రెస్ ఇన్ ద స్టూడెంట్స్ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ఫియర్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్లోనే వాళ్ళు ఎంత చేయగలరో అంత చేయలేకపోతారు. సో ఎయిమ్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్ నాట్ టు ఇండ్యూస్ ఫియర్ అండ్ స్ట్రెస్ ఇన్ ద స్టూడెంట్స్. సెకండ్, క్రియేట్ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ఫీరియారిటీ కూడా కరెక్ట్ కాదు. ఎనేబుల్ కంపారిజన్ అమాంగ్ స్టూడెంట్స్, ఎవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, ఎవరు సెకండ్ ర్యాంక్ వచ్చారు అన్న దానికోసం కాదు మనం చేసేది. మనము ఇండివిజువల్ స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకున్నారా లేదా అని చూడటానికి మనము అసెస్మెంట్ అనేది మనం కండక్ట్ చేస్తాం. ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అన్నది కరెక్ట్. సో బికాజ్ అసెస్మెంట్లో వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అన్నది మనం తెలుసుకునేందుకే చేస్తాం కాబట్టి ఎయిమ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి టు ఎయిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఓన్లీ స్పెషల్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫ్రమ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అజర్షన్ అన్నారు. ఈ సెంటెన్స్ కరెక్టే కాదా? స్పెషల్ చిల్డ్రన్ మాత్రమే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్తో బెనిఫిట్ అవుతారా? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు
ఓన్లీ స్పెషల్ చిల్డ్రనే కాకుండా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. ఇట్ క్యాన్ బి పీపుల్ విత్ డిజబిలిటీస్ ఆర్ పీపుల్ ఫ్రమ్ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ చిల్డ్రన్, లేదా ఈవెన్ మామూలు పిల్లలు, గిఫ్టెడ్ చిల్డ్రన్, అందరికీ కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓన్లీ స్పెషల్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫ్రమ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ కాదు. సెకండ్ రీజన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ అడ్రెసింగ్ ఓన్లీ లెర్నర్స్ విత్ సమ్ ఇంపైర్మెంట్ అన్నది కూడా కరెక్ట్ కాదు. కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి ఇది చాలా ఆపోజిట్గా వెళ్తుంది. ఎందుకంటే మనకి ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలే కాకుండా ఇందాక చెప్పినట్టు ఆల్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్కి అడ్వాంటేజ్గా ఉంటుంది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఈ రీజన్ కూడా కరెక్ట్ కాదు. రెండు రాంగ్ కాబట్టి మనకి ఆప్షన్ 1 and 2తో పని లేదు, థర్డ్తో కూడా పని లేదు. ఆప్షన్ 4A and R are false is the correct answer. Question number 7. Question number 18. Dash is an example of assistive technology to aid mobility for students with locomotor disability. అసిస్టివ్ టెక్నాలజీ అంటే ఏవైతే టూల్స్, డివైసెస్ డిజబిలిటీ ఉన్న వాళ్ళ లైఫ్ ఈజీ చేయడానికి వాడతామో వాటిని మనము అసిస్టివ్ టెక్నాలజీ అంటాం. లోకోమోటార్ డిజబిలిటీ అనేది ఫిజికల్ డిజబిలిటీ ఎందులో అయితే మూమెంట్ డిఫికల్ట్ అవుతుందో, జనరలీ విత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, దాన్ని మనము లోకోమోటార్ డిజబిలిటీ అంటాం. Here it dash is an example of assistive technology to aid mobility for students with locomotor disability. Options: wheelchair, large print books, word prediction software, tactile materials. Obviously option 1 wheelchair is the correct answer. లార్జ్ ప్రింట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్లీ విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లల కోసం వాడతాము. ఎందుకంటే ప్రింట్ పెద్దగా చేసినప్పుడు వాళ్ళకి అవి ఈజీగా చదవటం ఉంటుంది. వర్డ్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్ అనేది డిస్లెక్సియా ఉన్న పిల్లల కోసం వాడతాం. ఎందుకంటే డిస్లెక్సియా ఉన్న పిల్లలకి రీడింగ్ అండ్ రీకలెక్టింగ్ వర్డ్స్తో ప్రాబ్లం ఉంటుంది. టాక్టైల్ మెటీరియల్స్ అంటే టాక్టైల్ అంటే టచ్ చేసి చూసే మెటీరియల్స్. సో ఇవి మనము విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలకి వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ టాక్టైల్ మ్యాప్స్ అని చెప్పి ఉంటాయి, ఆర్ టాక్టైల్ లైన్ గ్రాఫ్స్ అని చెప్పి ఉంటాయి. సపోజ్ ఈ మ్యాప్ ఏదైతే ఉందో మన మ్యాప్ లాగా స్ట్రైట్గా స్మూత్గా ఉండకుండా అవుట్లైన్స్ వాటిలలో కొంచెం ఎత్తుగా పైకి లేపుతారు. సో ఎవరైతే విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వాటిని టచ్ చేసి ఫీల్ చేసి దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మ్యాప్. Question number 19. Difficulties in mathematical concepts and computation are typical characteristics of students with mathematical concepts and computation అంటే option 1 dyscalculia is the correct answer. ఈ డిస్కాల్కులై ఉన్నప్పుడు వీళ్ళు బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అర్థం చేసుకోవటం కూడా కష్టమవుతుంది. ఇదే కాకుండా మ్యాథమెటికల్ రీజనింగ్ కష్టమవుతుంది. అండ్ ఈవెన్ సింబల్స్, మ్యాథమెటికల్ సింబల్స్ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సెకండ్ ఆప్షన్ డిస్లెక్సియా ఏదైతే ఉందో జనరల్లీ దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ వర్డ్స్ అండ్ రీడింగ్. డిస్గ్రాఫియా అనేది దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద హ్యాండ్ రైటింగ్. ఆటిజం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ డిజబిలిటీ, ఇట్ ఈస్ అ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇందులో సోషల్ ఇంటరాక్షన్స్ అవి కష్టమైపోతాయి పిల్లలకి. అంటే మిగతా పిల్లలతో కలవటం కష్టం అవుతుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడటం కష్టం అవుతుంది, వాళ్ళ బాడీలో ఏదో ఒక మూమెంట్ని ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఇన్ కంప్యూటేషన్ అన్నాం కాబట్టి డిస్కాల్కులై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. టిపికల్ ఐడెంటిఫైయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివ్ చిల్డ్రన్. క్రియేటివ్ చిల్డ్రన్ అన్న వాళ్ళు వీళ్ళకి అన్నీ చాలా కాంప్లెక్స్ ఐడియాస్ కావాలి. సింపుల్ ఐడియాస్తో వాళ్ళు బోర్ అయిపోతారు. ఇదే కాకుండా దే డోంట్ వాంట్ టు డూ సంథింగ్ రిపిటేటివ్ లేదా రొటీన్ టాస్క్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ అనిపించవు. సో ప్లస్ ఏదన్నా మనం ఒక ప్రాబ్లం ఇస్తే దానికి చాలా చాలా సొల్యూషన్స్ ఇచ్చేస్తారు, ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వకుండా. సో దే ఆర్ మోర్ ఇంటూ డైవర్జెంట్ థింకింగ్ అనమాట. నవ్ లెట్ us look at the options. Rigidity for ideas, high tolerance for boredom, preference for complexity, convergent thinking. రిజిడిటీ ఫర్ ఐడియాస్ అంటే ఏదో ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్నే పట్టుకుని ఉంచటం. బట్ క్రియేటివ్ చిల్డ్రన్ ఆర్ నాట్ లైక్ దాట్. వాళ్ళు ఒక ఐడియా వాళ్ళకి వచ్చినా కూడా సపోజ్ ఎవరైనా డిస్కస్ చేసి కన్విన్స్ చేయగలిగితే ఇఫ్ దే ఫైండ్ దట్ ఆన్సర్ ఓకే, వాళ్ళు ఇంకోళ్ళ ఆలోచనని అడాప్ట్ చేయడానికి కూడా రెడీగానే ఉంటారు. వాళ్ళ ఐడియాస్తో రిజిడ్గా ఉండరు. సో దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రియేటివ్ చిల్డ్రన్. సెకండ్ ఈజ్ హై టాలరెన్స్ ఫర్ బోర్డమ్. అంటే వాళ్ళు బోర్ అవ్వరు అంటున్నారు, కాదు. క్రియేటివ్ చిల్డ్రన్ అనేవాళ్ళు
వాళ్ళకి కాంప్లెక్స్ యాక్టివిటీస్ ఇష్టం ఉంటాయి, రిపిటేటివ్ యాక్టివిటీస్ అండ్ రొటీన్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు చేసే పనులు ఇస్తే వాళ్ళు చాలా జల్దీ బోర్ అయిపోతారు. సో దే డోంట్ హ్యావ్ టాలరెన్స్ ఫర్ బోర్డమ్. లాస్ట్ వన్, కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏదన్నా ప్రాబ్లమ్కి మనము చాలా సొల్యూషన్స్లోంచి ఒక సొల్యూషన్లోకి మనము సపోజ్ వి డిసైడ్ వన్ సొల్యూషన్, దాన్ని మనము కన్వర్జెంట్ థింకింగ్ అంటాం. క్రియేటివ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఒక ప్రాబ్లం ఇస్తే దానికి వాళ్ళు 4-5 సొల్యూషన్స్ ఇస్తారు. సో దే ఆర్ ఇంటూ డైవర్జెంట్ థింకింగ్. సో ఆప్షన్ 4 కూడా లేదు. ప్రిఫరెన్స్ ఫర్ కాంప్లెక్సిటీ అనేది కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళకి రిపిటేటివ్ రొటీన్ టాస్క్లు సింపుల్ టాస్క్ కాకుండా వాళ్ళకి కాంప్లెక్స్ ఐడియాస్, కాంప్లెక్స్ థాట్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. Question number 21. Meaningful learning involves provisions of rewards and punishment, opportunities to interact with each other, reflections on learning how to learn, opportunities for competition with peers. ఈ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే మనము ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని డీప్గా అర్థం చేసుకోవటాన్ని మనము మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటాం. ఇదే కాకుండా ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ రోట్ మెమరైజేషన్ అవి ఇందులో ఉండవు. ప్లస్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని మనము రియల్ లైఫ్లో అప్లై చేయగలము. మన దగ్గర ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనము న్యూ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇలా ఏదైతే నాలెడ్జ్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామో అది మన దగ్గర ఎప్పుడు ఉండిపోతుంది. అలాంటి లెర్నింగ్ని మనము మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటాం. నౌ లెట్ us look at the options. Provisions of rewards and punishment, opportunities to interact with each other. లాస్ట్ ఆప్షన్ చూడండి, ఆపర్చునిటీస్ ఫర్ కాంపిటీషన్ విత్ పియర్స్. ఈ మూడు అసలు మీనింగ్ఫుల్ లెర్నింగ్తో అసలు సంబంధం లేదు. ద ఓన్లీ వన్ లెఫ్ట్ ఇస్ రిఫ్లెక్షన్స్ ఆన్ లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే మనము ఎలా నేర్చుకోవాలి, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు యూజ్ టు లెర్న్ అనేది ఇక్కడ. ప్లస్ ఈ స్ట్రాటజీస్ మనం వాడిన తర్వాత స్ట్రాటజీస్లో మనకి ఏది ఎక్కువ సూట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ వాడితే నేను ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాను అనేది ఈ ఆప్షన్. ఇలా నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నది మనకి సరిగ్గా అర్థమయ్యి మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ రిఫ్లెక్షన్స్ ఆన్ లెర్నింగ్ హౌ టు లెర్న్. Question number 22. Assertion reason question. Let us read the assertion independently. Learner-centered approach is one where textbook is the center of all learning. Learner-centered approach అంటే ఫోకస్ అంతా స్టూడెంట్ మీద ఉంటుంది. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, స్టూడెంట్ లెర్నింగ్ స్టైల్ ఏంటి, ఇలా స్టూడెంట్ని మనం బేస్ చేసుకుని మనము ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ విత్ ఫోకస్ అరౌండ్ ద స్టూడెంట్. కానీ ఇక్కడ ఏమంటున్నారు, లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ ఇస్ వన్ వేర్ టెక్స్ట్ బుక్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద లెర్నింగ్ అంటున్నారు. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే దిస్ ఇస్ ఫాల్స్. నౌ లెట్ us read reason. Students in middle school learn best when asked to reproduce the textbook as it is. Reproduce అనేది is never under learning. So this sentence is also wrong. సో రెండు రాంగ్ కాబట్టి ఆప్షన్ 1 and 2తో అసలు మనకు పని లేదు, ఆప్షన్ 3తో కూడా పని లేదు. Option 4, both A and R are false, is the correct answer. Question number 23. In a socio-constructivist classroom, learning is a permanent measurable change in the child's behavior, is a process of co-construction of knowledge, happens by pairing of a stimulus and response, takes place when students are offered positive reinforcement. Permanent measurable change in the child's behavior అనేది it is a behaviorist theory. ఇది అసలు కన్స్ట్రక్టివిస్ట్ థియరీ కాదు. ఆప్షన్ 3 చూడండి, హ్యాపెన్స్ బై పేరింగ్ ఆఫ్ ఎ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనేది ఇట్ ఈస్ క్లాసికల్ కండిషనింగ్. లాస్ట్ వన్, టేక్స్ ప్లేస్ వెన్ స్టూడెంట్స్ ఆర్ ఆఫర్డ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటున్నారు. దిస్ ఫాల్స్ అండర్ ఆపరాంట్ కండిషనింగ్. ఆప్షన్ 2 ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. అంటేనే సోషియో కన్స్ట్రక్టివిస్ట్ అన్నప్పుడు జనరలీ వీ హ్యావ్ కొలాబరేటివ్ క్లాసెస్, కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. ఎందులో అయితే వీ మేక్ చిల్డ్రన్ ఇంటూ గ్రూప్స్ అండ్ చిల్డ్రన్ బిల్డ్ నాలెడ్జ్ సిట్టింగ్ ఇన్ గ్రూప్స్ అలాంగ్ విత్ పియర్స్. సో అలాంటి మనకి ఒక ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఐడియాస్ షేర్ చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు ఆ యాక్టివిటీని లేదా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు. సో ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఆ యాక్టివిటీని వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ప్రాసెస్ ఆఫ్ కో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్.
So option 2 is a process of co-construction of knowledge is the correct answer. Question number 25, assertion reason question. Now let us read assertion as an independent statement. Encouraging middle school children to make intuitive guesses and prompting them to look for different ways is an effective strategy to promote problem solving skills. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని మనము పిల్లలకి అర్థం అవ్వాలి అంటే ఒకటే ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేస్లో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి పిల్లల్ని అడిగినప్పుడు దే ట్రై టు కమ్ అవుట్ విత్ దేర్ ఆన్సర్స్. అవి పర్ఫెక్ట్ ఆన్సర్స్ కాకపోవచ్చు కానీ దే విల్ కమ్ అవుట్ విత్ సమ్ ఇంటెలిజెంట్ గెసెస్. సో ఇలా ఏవైతే వాళ్ళు ఇంటెలిజెంట్ గెసెస్ చేస్తూ ఉంటారో ఇట్ విల్ హెల్ప్ ఇన్ దేర్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. సో అసర్షన్ ఏదైతే ఉందో ఎంకరేజింగ్ మిడిల్ స్కూల్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ and prompting them to look for different ways in an effective strategy to promote problem solving skills is true. Now let us read reason. Children learn through the process of discussion and thinking of multiple perspectives. ఎప్పుడైతే మనము కొలాబరేటివ్ లెర్నింగ్ లేదా కొలాబరేటివ్ యాక్టివిటీ పిల్లలకి ఇస్తామో వాళ్ళు వాళ్ళ ఆలోచనతో పాటు మిగతా వాళ్ళ ఐడియాస్ వాళ్ళ ఆలోచనలు కూడా వింటారు. సో వాళ్ళ పర్స్పెక్టివే కాకుండా దే అండర్స్టాండ్ దాట్ దేర్ ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ టు ద సేమ్ ప్రాబ్లమ్. సో చిల్డ్రన్ లెర్న్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్ అండ్ థింకింగ్ ఆఫ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అన్నది కూడా కరెక్టే. రెండు కరెక్ట్ అన్నప్పుడు ఆప్షన్ 3 and 4తో పని లేదు. ఇప్పుడు అసర్షన్కి రీజన్కి మధ్యలో బికాజ్ అని చెప్పి మీరు చదివితే ఇట్ షుడ్ సౌండ్ మనకి రీజనబుల్గా అనిపించాలి. ఈ క్వశ్చన్లో ది రీజన్ విచ్ ఈస్ గివెన్ ఈజ్ రీజనబుల్ ఫార్ అసర్షన్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26, క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్లో క్వశ్చన్స్ ఎవరు వేయాలి? టీచర్ వేయాలా, స్టూడెంట్స్ వేయాలా, ఎవరు వేయకూడదా? షుడ్ బి ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్ అండ్ ఆన్సర్డ్ బై ద టీచర్ ఓన్లీ. షుడ్ బి ఆస్క్డ్ బై ద టీచర్ అండ్ ఆన్సర్డ్ బై ద స్టూడెంట్స్ ఓన్లీ. షుడ్ నాట్ బి ఆస్క్డ్ బై ఆర్ రెస్పాండెడ్ బై ఎనీ వన్. షుడ్ బి ఆస్క్డ్ అండ్ ఆన్సర్డ్ బోత్ బై ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ఆప్షన్ 4 బోత్ బై స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే టీచర్ అడిగినప్పుడేమో ఇట్ వర్క్స్ యాజ్ అ ఫార్మేటివ్ అసెస్మెంట్. దీనివల్ల వాళ్ళకి వాళ్ళ టీచింగ్లో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి అర్థమయ్యి దే కెన్ అడ్జస్ట్ అండ్ అకామిడేట్ ద టీచింగ్ స్ట్రాటజీస్ సో దట్ చిల్డ్రన్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ దే కుడెంట్ అండర్స్టాండ్ బిఫోర్. అలానే స్టూడెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి వాళ్ళ డౌట్స్ అవన్నీ క్లారిఫై అయిపోయి దే గెట్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇదే కాకుండా ఎప్పుడైతే వాళ్ళు టీచర్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో దే ఆర్ ఏబుల్ టు ఫ్రేమ్ దేర్ థాట్స్ ఇన్ టు వర్డ్స్. సో ఇన్ దిస్ ప్రాసెస్ వాళ్ళకి నాలెడ్జ్ని వర్డ్స్లో ఫ్రేమ్ చేసి యూస్ చేయటం కూడా వస్తుంది. సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇద్దరు స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరూ అడగాలి క్లాస్లో. క్వశ్చన్ నెంబర్ 27, ఇంట్రెన్సిక్ మోటివేషన్ అమంగ్ స్టూడెంట్స్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ బై. ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే మనం ఏదైతే డ్రైవ్ లేదా ప్యాషన్ ఇంట్రెస్ట్ ఏదైతే అంటామో వీటిని మనము ఇంట్రెన్సిక్ మోటివేషన్ అని చెప్పి అంటాం. సో దీనికి మనము బయట నుంచి మనము రివార్డ్స్ ఇవ్వక్కర్లేదు, పనిష్ చేయక్కర్లేదు. ఇవేవి చేయకుండానే వాళ్ళకి ఒక పని చేద్దాము నేర్చుకుందాము అన్న కోరిక ఉంటుంది. ఈ కోరిక ఎందుకు వస్తుంది? ఈ కోరిక వాళ్ళు ఆ పనిని ఎప్పుడైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఆ పని చేద్దామని అనిపిస్తుంది. సో ఆప్షన్ 4 ఫోకసింగ్ ఆన్ ద జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ దీన్ని మనము ఎలా చేయగలం? ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఇంకా నేర్చుకుందాము అన్న క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివిటీస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే పిల్లలకి అర్థమయ్యి దే టేక్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నట్టు మనం యాక్టివిటీస్ని ఫ్రేమ్ చేయగలగాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28, స్టూడెంట్స్ ఇన్ మిడిల్ స్కూల్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ and make meaning through active exploration, working on abstract problems, inquiry and experimentation, interaction with peers. ఇందులో all the 4 ద్వారా children construct knowledge and make meaning. Active exploration అంటే they are able to connect theory with practice. లేదా వాళ్ళకి ఏవైతే abstract conceptsని టీచర్ నేర్పిస్తుందో దాన్ని వాళ్ళు యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుని they try to explore what they have learned. Working on abstract problems అన్నప్పుడు మిడిల్ స్కూల్ చిల్డ్రన్ అనే పిల్లలు కొంచెం వాళ్ళకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేసే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ వస్తుంది కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు సాల్వ్ సమ్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ అండ్ వర్క్ ఆన్ అబ్స్ట్రాక్ట్ ప్రాబ్లమ్స్. థర్డ్ ఈజ్ ఎంక్వైరీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఎంక్వైరీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అన్నప్పుడు పిల్లలు క్వశ్చన్స్ అడుగుతారు లేదా వాళ్ళకున్న డౌట్స్ గురించి
క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఆర్ దే కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్, లేదా వాళ్ళకి ఏదైనా డేటా ఇస్తే దాన్ని అనలైజ్ చేసి దే ట్రై టు గెట్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. ఫోర్త్ ఇస్ ఇంటరాక్షన్ విత్ పియర్స్ అండ్ టీచర్స్, అంటే కొలాబరేటివ్ డిస్కషన్స్ లేదా గ్రూప్ వర్క్ ఏవైతే ఉంటాయో, లేదా టీచర్స్తో క్వశ్చన్ ఆన్సర్ సెషన్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఏదైతే ఉంటుందో, ఆర్ దే ఎక్స్చేంజ్ ఐడియాస్ విత్ ద టీచర్స్ అండ్ అదర్ చిల్డ్రన్. అలాంటి ఇంటరాక్షన్ ఉన్నప్పుడు కూడా మిడిల్ స్కూల్ చిల్డ్రన్ దే కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ అండ్ మేక్ మీనింగ్ through their group interactions. So all the options are correct kabatti option 4, 1, 2, 3 and 4 is the correct answer. Question number 29. Teachers should encourage children to think of ability as dash and failure as dash. Ability is dash and failure as dash. So ఈ ఆప్షన్స్లో మనకి సెకండ్ వన్ ఇంక్రిమెంటల్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎబిలిటీ అనేది ఫిక్స్డ్ కాదు. ఎబిలిటీ అనేది ఓవర్ టైం మనం ట్రై చేస్తే అది పెరుగుతుంది. సో మన ఎఫర్ట్ని బట్టి ఎబిలిటీ అనేది పెరుగుతూ పోతుంది. సో ఎబిలిటీ, టీచర్ షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు థింక్ ఆఫ్ ఎబిలిటీ యాజ్ ఇంక్రిమెంటల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్, అంతేగాని మనము చెయ్యలేము అని కాదు. It just means that it takes little more effort to understand the concept. So failure anedi, it is an opportunity of learning is the correct option. So option 2 is the correct answer. Question number 30. Dash would be a contributing factor for children's academic failure. వాళ్ళకి మార్కులు రాలేదు అంటే దాని ఫ్యాక్టర్ ఏంటి? కొలాబరేటివ్ లెర్నింగ్, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, డీకాంటెక్స్చువలైజ్డ్ కరికులం, మీనింగ్ఫుల్ లెర్నింగ్. ఈ ఆప్షన్స్లో మనం చూస్తే చిల్డ్రన్స్ అకాడమిక్ ఫెయిల్యూర్కి కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్ ఆల్సో ఈజ్ హెల్ప్ఫుల్ బికాస్ ఇట్ మీట్స్ ద డైవర్స్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్. ఫోర్త్ వన్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటేనే మనకి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చిందని చెప్పి అర్థం. సో ఆప్షన్ 3 ఏదైతే ఉందో డీకాంటెక్స్చువలైజ్డ్ కరికులం, ఇందులో అయితే పిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నది వాళ్ళ చుట్టూ రియల్ లైఫ్లో కనిపించదు, వాళ్ళకి దే ఆర్ నాట్ ఏబుల్ టు రిలేట్ టు వాట్ ఈస్ ఇన్ ద కరికులం. సో వాళ్ళు రిలేట్ చేయలేనప్పుడు దే ఫైండ్ ల్యాక్ ఆఫ్ రెలవెన్స్, వాళ్ళు నేర్చుకునేదాన్ని వాళ్ళు రియల్ లైఫ్లో అప్లై చేయలేరు. సో వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా చాలా షాలోగా ఉండిపోతుంది. ఇలా ఉన్నప్పుడు, ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు రీటైన్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. సో డీకాంటెక్స్చువలైజ్డ్ కరికులం అనేది ఇట్ ఈస్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ చిల్డ్రన్స్ అకాడమిక్ ఫెయిల్యూర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.